గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు కేసీ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శిశిర ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. ఈరోజు తిథి విద్య ఉదయం 11:11 వరకు, నక్షత్రం శ్రావణం పగలు 12:49 వరకు, వజ్రం సాయంత్రం 4:25 నుంచి సాయంత్రం 5:52 వరకు, రావుకాలం ఉదయం 9:30 నుంచి ఉదయం 11 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:50 నుంచి ఉదయం 7:34 వరకు, అమృతకాలం రాత్రి 1:02 నుంచి రాత్రి 2:28 వరకు. ఎద్దును చంపిందని పులి హంతమంటూ నమస్తే తెలంగాణలో ప్రధాన వార్త ఇచ్చారు. నమస్తే తెలంగాణలో ముందుగా ప్రధాన హెడ్లైన్స్ చూసుకుందాం. కోయిన నీళ్లు వెనుక మహా మతలబ్ ఉంది అంటున్నారు. వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్, పూర్తి బాధ్యత నాదే, గ్యారంటీ దరఖాస్తులు గయాబ్, టీఎస్సీఎస్ ఇన్ఫోసిస్లోని ఉద్యోగాల కోతలు, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్, మాపై కోపాన్ని రైతుల మీద చూపొద్దు, ఒక టెస్టుతో 18 క్యాన్సర్ల గుర్తింపు అంటూ ప్రధాన హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఎద్దును చంపిందని పులి హంతం, విడిన పెద్ద పులి మృతి మిస్టరీ, 3 నిందితులు గుర్తింపు, విష ప్రయోగం చేసినట్టు అంగీకరించారు. కోయిన నీళ్ల వెనుక మహా మతలబ్ అంటూ మరో వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. కోయిన నీరు మనకు రావాల్సింది కర్ణాటక నుంచే, ఆ నీటితో కర్ణాటక కరెంటు ఉత్పత్తి చేసుకునే వీలు, నీటికి బదులుగా మహారాష్ట్రకు కరెంటు ఇచ్చేది తెలంగాణ అంటూ చెప్తున్నారు. 30 టీఎంసీలతో కోయినాలో 1200 మిల్లీ యూనిట్ల ఉత్పత్తి, మన కొరత పూడ్చేందుకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు, ఒప్పందం కుదిరితే మహారాష్ట్ర కోసం కూడా కొనాల్సిందే అంటూ ఆ మొత్తానికి బహిరంగ మార్కెట్లో రూపాయలు 700 కోట్లు మనకొచ్చే నీటితో పైసా ఖర్చు లేకుండా కర్ణాటకలో కరెంటు ఒప్పందం భారం మోయాల్సిందే మాత్రం తెలంగాణే, మహారాష్ట్రతో ఒప్పందం కుదిరితే జరగబోయేది ఇదే అంటూ వార్తిచ్చారు. వ్యవసాయ మోటార్లకు జియో ట్యాగింగ్, క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ఆదేశాలు, ఫిబ్రవరి 28లోగా ట్యాగింగ్ పూర్తికి ఆదేశాన్ని ఇచ్చింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకేనా అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి ఇక్కడ వార్తిచ్చారు. పూర్తి బాధ్యత నాది అంటూ పార్టీలో అన్ని స్థాయిలో సమన్వయ లోపం, సంస్థాగతంగా నిర్మాణం చేపట్టి ఉండాల్సింది, పార్టీ చుట్టూ ఎమ్మెల్యేలు తిరిగే విధానం తెస్తాం, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సహించము, రాష్ట్ర ప్రజలు ఎన్నికల తప్పు చేశారని అనొద్దు, వారే 2 సార్లు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ రెచ్చగొట్టే వైఖరి వల్లే రంగంలోకి దిగామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. మాపై కోపాన్ని రైతుల మీద చూపొద్దు, రైతాంగాన్ని కాపాడండి, యాసంగికి నీళ్లు ఇవ్వండి, పంట దిగుబడి తగ్గించొద్దు అంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఒక్క టెస్టుతో 18 క్యాన్సర్ల గుర్తింపు, కొత్త DNA అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. గ్యారంటీ దరఖాస్తులు గయాబ్ అంటూ మార్లంపేట గ్రామస్తులు దరఖాస్తులు కట్ట మిస్సింగ్ అయిందంట. ఒకరిపై ఒకరు నేపం వేసుకుంటూ కొట్టుకున్న జీపీ కార్యదర్శులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, సిరిసిల్ల జిల్లాలో ఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి వార్తిచ్చారు. పకడ్బందీగా డాటా ఎంట్రీ, అన్ని శాఖలు పంచుకొని లోపాలు సరిదిద్దాలి, సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. టీసీఎస్ ఇన్ఫోసిస్లో ఉద్యోగాల కోతలున్నాయంటూ వార్తిచ్చారు. 3 నెలల వ్యవధిలో 11,781 మందికి ఉద్వాసన, టీసీఎస్లో 5,680, ఇన్ఫీలో 6,101 మందికి ఫిక్స్ స్లిప్, హడిబుల్లో 5% లే ఆఫ్, అమెజాన్ కంపెనీలో వారంలో 3 విడత తొలగింపులు, సిటీ గ్రూప్లో 2 ఏళ్లలో 20,000 మందిపై వేటు పడింది అని చెప్పేసి చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది అంటూ మరో వార్త ఇచ్చారు. 18 వరకు దరఖాస్తులకు అవకాశం ఇస్తున్నారు, నెలలోగా నూతన కమిషన్ ఏర్పడనుంది అని చెప్పేసి చెప్తున్నారు. రద్దు దిశగా 193 మార్కెట్ కమిటీలు ఇప్పటికే అంతర్గతంగా చర్యలు ప్రారంభమంటూ వార్తిచ్చారు. కేబినెట్ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి, ప్రస్తుతం చట్టాల్లో మార్పులు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. రూపాయలు 17,840 కోట్లతో ముంబైలో నిర్మించిన 21 కిలోమీటర్ల పొడవైన అటల్ సేతును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. తీరరేఖ వెంబటి బంగారు తీగల మెరిసిపోతున్న ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద సీ బ్రిడ్జ్ అంటూ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. అలాగే ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైన హెడ్లైన్స్. ఈ నెలలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ కూడా చూసేద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూసుకుంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ కూడా యెమెన్పై క్షిపణుల వర్షం,
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ఓటమిపై ప్రజలకు తప్పుపట్టద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అంటూ పథకాలు పక్కదోవ పట్టద్దు అంటూ హెడ్లైన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. హత్యలే లక్ష్యంగా విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్ రాజధాని సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురిపెట్టారు. అవసరమైతే మరిన్ని చర్యలు తప్పవని చెప్పేసి బైడెన్ హెచ్చరిక జారీ చేశారు. మీ దాడులు మమ్మల్ని ఆపలేవు అంటూ తీవ్ర ప్రతీకారం తప్పదు అంటూ హౌతీల ప్రతిస్పందన. దరఖాస్తుల ఆహ్వానం టీఎస్పీసీ చైర్మన్ 18వ తేదీ వరకు గడువు, వాటిని పరిశీలించి పేర్లను ప్రతిపాదించిన సెర్చ్ కమిటీ అంటూ వార్తించారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈనాడులో పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఓటమిపై ప్రజలను తప్పుపట్టద్దు, పార్టీ నాయకులు ఎవరు ఇకపై అలా మాట్లాడొద్దు, ఫలితాలను విశ్లేషించుకుని ముందుకు పోదామంటూ కేటీఆర్ తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అంటూ అడ్వాణి తెలిపారు. నా రాజకీయ ప్రయాణంలో రథ యాత్ర కీలకం, ఆ యాత్రలో మోదీ తన వెంటే ఉన్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కసరత్తు చేస్తున్నారు అంటూ వార్తించారు. ఢిల్లీలో పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ నుంచి ఊహాకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ భేటీ అయ్యారు. నేడు ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఆధ్యాత్మిక భావోద్వేగ జడిలో కొత్త అనుభూతి పొందుతున్న 140 కోట్ల ప్రజల ప్రతినిధిగా అయోధ్యకు వెళ్తా అంటూ మోదీ మాట్లాడారు. పథకాలు పక్కదోవ పట్టద్దు, నిర్ణీత గడువులోగా డేటా నమోదు ప్రక్రియ, ప్రజాపాలన అమలుపై మంత్రివర్గం ఉపసంఘ ఆదేశాలు, లబ్ధిదారులను అధికారులు ఓటీపీ అడగరని స్పష్టీకరించారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ చూద్దాం. టెట్ ఇదే మీ టెస్ట్ అంటూ ఎమ్మెల్సీలు నామినేటెడ్ జాబితా, కారు వెళ్ళింది షెడ్కు కాదు సర్వీస్ కింగ్కే అంటూ టీఎస్పీఎస్సీ పోస్టులకు దరఖాస్తు, దళిత బంధు ఉంటుందా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో మరో హెడ్లైన్ ఇచ్చారు. యాదాద్రిలో ఎందుకు జాప్యమని చెప్పేసి ఈ వార్తలను ఇవ్వడం జరిగింది సాక్షులు. వీటికి సంబంధించి వివరాలు చూద్దాం. టెట్ ఇదే మీ టెస్ట్ అంటూ వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి వివరాలు చూద్దాం. అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయంటున్నారు. అసలు పరీక్ష వద్దంటున్న కొన్ని సంఘాలు, మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు, కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు, వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు అని చెప్పేసి వార్తించారు. ఎమ్మెల్సీలు నామినేటెడ్ జాబితా, కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం కోసం ఢిల్లీకి రేవంత్. నేడు ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారట. సీఎం అస్తనా పర్యటనలో ఆశావాహులు ఉత్కంఠ ఉంది. రేపు మణిపూర్కు ముఖ్యమంత్రి, అదే రోజు దావోస్కు అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలు సాక్షిలో ఇవ్వడం జరిగింది. కారు వెళ్ళింది షెడ్డుకు కాదు సర్వీసింగ్కే అంటూ ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం వల్లే ఓటమి. భువనగిరి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రిలో ఎందుకు జాప్యం అంటూ థర్మల్ విద్యుత్ కేంద్రంపై సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ అయ్యారు. ఒప్పందం ప్రకారం 2021 నాటికి పూర్తి కావాలి. నామినేషన్ ప్రతిపాదన పనులు BHELకు ఎలా అప్పగించారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పోస్టులకు దరఖాస్తులోనే అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. దళిత బంధు ఉంటుందా? త్రిశంకు స్వర్గంలో పథకం 11,000 మంది లబ్ధిదారుల ఖాతాలో రూపాయలు 436.27 కోట్లు. ఆ ఖాతాలు ఫ్రీజ్, డబ్బులున్న విత్డ్రా చేసుకోలేని స్థితి ఏర్పడింది అని చెప్పేసి సాక్షులు ఇచ్చారు. క్షిపణి ప్రయోగం సక్సెస్, దేశ సైనిక సంపత్తిని బలోపేతం చేసే కొత్త తరం ఆకాశ్ ఎన్జీ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ శాఖ తెలిపింది అంటూ దానికి సంబంధించిన వివరాలు సాక్షులు ఇచ్చారు. ఎవరి ఎర్ర సముద్రపు హౌతీలు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న హౌతీ ఉగ్రవాద మూటలపై ప్రత్యేక కథనాన్ని సాక్షులు అందివ్వడం జరిగింది. అవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 2 గంటల ప్రయాణ కాలం 20 నిమిషాలే. అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని. ముంబై నవీ ముంబైలో మధ్య నిర్మాణం 21.8 కిలోమీటర్ల పొడవుతో దేశంలోని అతిపెద్ద సముద్ర వంతెనగా గుర్తింపు. రూపాయలు 17,840 కోట్ల వ్యయంతో 7 ఏళ్ల పాటు దీన్ని నిర్మించడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. నేలపై నిద్ర, సాత్విక ఆహారం 11 రోజుల అనుష్ఠానం ప్రారంభించిన మోదీ. రామాలయం ప్రారంభోత్సవం దాకా దీక్షలోనే. నాసిక్లోని కలరాం గుడిలో ప్రధాని శ్రమదానం, రామాయణ పారాయణం, ప్రజలకు సందేహం అని చెప్పేసి వార్తించారు.
పిఎస్సి బోర్డుకు వేలాయంటూ కమిషన్ చైర్మన్ సభ్యులు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అంటూ అంశాన్ని ఇచ్చారు. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. ఇతర స్థానాల నుంచి కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల్లో సత్తా చాటడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అగ్రనేత బరిలో ఉంటే పార్టీ శ్రేణులు ఉత్సాహం నెలకొంటుందన్న భావన. త్వరలో గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్ రానున్నారు అంటూ వార్తించారు. వ్యతిరేకతను అంచనా వేయలేకపోయాం. దళిత బంధుతో కొందరు అసంతృప్తి, భూస్వాములకు రైతు బంధుతోనే ఎమ్మెల్యేలకు ప్రతిపాదన్యం కారణమై అంటున్నారు. పెట్టుబడుల కోసం దావోస్ కు, అక్కడి నుంచి లండన్ కు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో విదేశాలకు 15 నుంచి 18వ తేదీ వరకు దావోస్ లో పెట్టుబడుల ఆకర్షణ. లండన్ లోను పెట్టుబడిదారులు, తెలుగు వారితో సమావేశాలు. నేడు ఢిల్లీలో సోనియాతో రేవంత్ భేటీ కానున్నారు అంటూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక గ్రామాల్లోనే. ప్రజాపాలన దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామాల్లోకి జాబితాలు వెళ్తాయంటున్నారు. 5 గ్యారెంటీలపై యాక్షన్ ప్లాన్. క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించండి. పథకాలకు అర్హులే ఎంపిక చేయాలి అంటూ ఓర్వెలకి కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులతో భేటీలో సబ్ కమిటీ సభ్యులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అంటూ అంశాన్ని ఇచ్చారు. హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతురాలు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ కుమార్తె. ప్రైవేట్ వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి తండ్రి ఫిర్యాదు చేశారు అంటున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ కు దేశీ ప్రమాణాలు. దేశవ్యాప్తంగా 1,00,000 మందిపై 8 ఏళ్ల ఎటు అపోలో ఆసుపత్రి వైద్యుల అధ్యయనం. ఫారినర్లకు భిన్నంగా మన ప్రమాణాలు, వాటిని ఇక అన్ని ఆసుపత్రుల్లో గుర్తిస్తాం. ఆ ప్రమాణాలకు అనుగుణంగా చికిత్స, అపోలో జాయింట్ డైరెక్టర్ సంగీతారెడ్డి తెలిపారు. రూపాయలు 6 కోట్ల విలువైన వర్షాలు పట్టివేత జరిగింది. రూపాయలు 98.36 లక్షల నగదు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాధీనం చేసుకున్నారు అని అంశాన్నిచ్చారు. రహదారులపై సంక్రాంతి రద్దీ. వాహనాలతో కిక్కిర్చిన టోల్ గేట్లు. ఏపీకి భారీగా తరలి వెళ్తున్న ప్రజలు. పండగ వేళ విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. నేడు రేపు విజయవాడ, రాజమండ్రికి నేరుగా సర్వీసులు లేవు. హైదరాబాద్, విశాఖ టికెట్ 18,000 పైనే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరో వార్త చూసుకుంటే నామినేషన్ పై ఎందుకు ఇచ్చారు? యాదాద్రి థర్మల్ కు టెండర్లు ఎందుకు పిలవలేదు? ఆలస్యానికి కారణాలు ఎవరు? అధికారులను నిలదీసిన బట్టి బిహెచ్ఈఎల్ ఒప్పందం విలువపై నివేదికకు ఆదేశాన్ని ఇచ్చారు అని అంశాన్నిచ్చారు. ఆంధ్రజ్యోతిలో మరో వార్తను చూద్దాం. ఔటర్లో చీటర్స్ అంటూ వార్తించారు. పరిహారం తీసుకున్న భూముల బ్యాంకుల్లో తాకట్టు. వాటి పేరిట అక్రమంగా రూపాయలు లక్షలు, కోట్లలో రుణాలు. యథార్థంగా క్రయ విక్రయాలు, చోరుగా అక్రమ నిర్మాణాలు. ఘాట్ కేసర్లో ఔటర్ కు సేకరించిన భూములో అక్రమ దందా జరిగింది అంటూ స్థలాల స్వాధీనంలో అధికారులు నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కేదార్నాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्.
హలో షీలా దేశాయ్. మీ కంపెనీ నుంచి ఫోన్ తీసుకున్నాను, అది ఆన్ అవ్వడం లేదండి. పొరపాటున మిస్టేక్. మీరు ఒక పని చేయండి, మీ అకౌంట్ నంబరు పంపించండి, డబ్బు మీ అకౌంట్ లో రీఫండ్ అయిపోతుంది. ఇప్పుడే పంపిస్తాను సిస్టర్. బాబు, నువ్వు సరైన వెబ్సైట్ నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని కాల్ చేసావా లేదా మొదటే వచ్చిన దానికి చేసావా? యూపీఐ అంటుంది ఏ కంపెనీనైనా సంప్రదించాలంటే దాని అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి, చేయండి అని. మీ డబ్బుని మీరే కాపాడుకోండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇవ్వు ఫోన్ పెట్టేసే, లేదంటే Oh my కళ్ళు పీకి. మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న అమాయకుల్ని కాపాడండి. नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। 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 जय गणेश गिरिजासुवन मंगल करण कृपा दीनन के दुख दूर करी कीजय नाथ निहार जय మెయిన్ పేపర్లో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూసుకున్నాం. మరి నెక్స్ట్ ఈనాడులో డిస్ట్రిక్ట్ పేపర్లో ఇచ్చినటువంటి వార్తలను అయితే లేట్ చేయకుండా మనం చూసేద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, పులే దంపతులకు భారతరత్న ఇవ్వాలి అంటూ ప్రధాన వార్త ఇచ్చారు. జీవితాంతం అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే కృషి చేసిన సావిత్రిబాయి పులే దంపతులకు భారతరత్న ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. పురుగు మందులపై అవగాహన అవసరం అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. డీలర్లకు పురుగు మందులపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఏ పంటకు ఏం వాడాలనేది తెలుస్తుందని ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ రైతు శిక్షణ కేంద్రం ఉప సంచాలకులు ఆర్ తిరుమల ప్రసాద్ పేర్కొన్నారు. బోధకులు కొరత, విద్యార్థులకు వేత.
వార్సిటీలపై సీఎం సమీక్షించడంతో చిగురిస్తున్న ఆశలు. విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందాలన్న ఆయా విభాగాల్లో విద్యార్థులు పరిశోధనలు జరిపి వార్సిటీని ఉన్నతంగా నిలపాలన్న అనుభవజ్ఞులైన ఆచార్యులు అవసరమని చెప్పేసి వాదించారు. చివరి దశకు నమోదు 10 మండలాల్లో ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చూస్తుంది. అందులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ జిల్లాలో చివరి దశకు చేరుకుంది. ప్రత్యేక అధికారులు పాలన దిశగా అంటూ ప్రధాన వార్తకిచ్చారు. ఫిబ్రవరి 2తో ముగియనున్న సర్పంచ్ల పదవి కాలం. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సర్పంచ్ల పదవీకాలం ఫిబ్రవరి 2తో ముగియనుంది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల కాల నిర్వహణకు ఆమోదం తెలపలేదు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. మరికొన్ని వార్తలు ఈనాడులో మనం చూసుకుంటే, వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 4 మృతి చెందారు అంటూ వార్తించారు. నిజామాబాద్లోని వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఈనాడులో ఇచ్చారు. 1,85,750 క్వింటాల పంచదార ఉత్పత్తి అంటూ మరో వార్తించారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. అడ్లూర్ ఎల్లారెడ్డి శివార్లోని గాయత్రి చక్కెర పరిశ్రమలో 56 రోజులుగా 1,80,344 టన్నుల చెరుకును గన్గా అందించగా 1,85,750 క్వింటాల పంచదార ఉత్పత్తి చేసినట్లు పరిశ్రమ ఉపాధ్యక్షుడు వేణుగోపాలరావు శుక్రవారం తెలిపారు. జిల్లా గ్రంథాలయ పర్సన్ ఇన్ఛార్జిగా చిత్రా మిశ్రా అంటూ వార్తించారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జిగా స్థానిక సమస్యల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రాను శుక్రవారం నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇది వరకు చైర్మన్గా పనిచేసిన ఆరుట్ల రాజేశ్వర్ పదవి ఈ నెల మొదటి వారంలో ముగిసింది. బినామీ సభ్యులకు చెక్. ఆన్లైన్లో స్వశక్తి సంఘాలు వివరాలు. లోకస్ యాప్లో సేవలు ఇక సులువు అని చెప్పేసి వార్తించారు. సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మరో వార్తను ఈనాడులో ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నిజామాబాద్ జిల్లా సిపి కల్మేశ్వర్ సింగనేవార్ శుక్రవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. పశువులను రోడ్లపై వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ శుక్రవారం ప్రకటనలో తెలపడం జరిగింది అంటూ ఆ అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. అలాగే 2,875 మీటర్ల పర్వతారోహణ అంటూ వార్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగిన ఎన్ఎస్ఎస్ జాతీయ శిఖరానికి ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సమీర్ ఎంపిక కావడం జరిగింది అంటూ వార్తించారు. ఖర్చు తక్కువ శిక్షణ మెండుగా అంటూ రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిత్యం దరఖాస్తులు స్వీకరణ కుట్టు శిక్షణ ఇస్తున్న నిర్వాహకులు దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో సెట్వీ శిక్షణ సంస్థ నిర్వహిస్తుంది అంటూ తెలిపారు. వైజ్ఞానిక ఆలోచనలకు పిలుపు అంటూ మరో హెడ్లైన్ ఇచ్చారు. నైపుణ్యాలు పెంచుకునేందుకు దోహదం చేస్తున్నారు. ఆధ్యాత్మికత సంస్కృతి మేళవింపు. సిద్ధరామేశ్వర ఆలయం కోనేరు వద్ద 14న సంబరాలు నిర్వహించనున్నారు. ఆధ్యాత్మికత సాంస్కృతిక సంప్రదాయాలకు దేవాలయాలు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి అంటూ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి టోర్నీకి గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట BLTU ఆధ్వర్యంలో ధర్నా చేయడం అనేది జరిగింది అంటూ వార్తించారు. బస్సులో సీట్ల కోసం పాటలు. వివిధ ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చిన ప్రజలు సంక్రాంతి పండుగలు సొంతిళ్లకు వెళ్లడంతో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. రద్దీ అధికంగా ఉండడంతో బస్సులో సీట్ల కోసం ప్రయాణికులు ఎక్కడ లేని సాహసాలు చేయాల్సి వస్తుంది అంటూ దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకి అంటూ మరో వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. జక్రాన్పల్లిలోని అయోధ్యలో ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవానికి హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన విద్యార్థి కేఎస్ జశ్వంత్ సైకిల్పై యాత్రగా బయలుదేరారు. ఈ నెల 10న యాత్ర ప్రారంభించిన అతను శుక్రవారం జక్రాన్పల్లి వద్ద న్యూస్ రేడియోతో మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణకు 1300 కిలోమీటర్ల సైకిల్తో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. 10 రోజుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చేరుతానని తెలిపారు. ఆర్మూర్లో
ఈఎన్టీ క్లినిక్లు జప్తు చేశారు. గంజాయి విక్రయదారుని అరెస్ట్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు అంటూ వార్తించారు. కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో రోగి మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగడం జరిగింది. హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం అంటూ మరో వార్తని ఈనాడులో ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఎల్లారెడ్డి విద్యార్థికి అరుదైన ఘనత. క్యాలెండర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. కోడి పందాలపై పోలీసులు కొరడా. కోడి పందాలకు రెడీ అంటూ జిల్లాలో అక్కడక్కడ బార్లు సిద్ధం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రహస్యంగా నిర్వహణ చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే బోధన్ కోడి పందాలు అయితే చేస్తుంటారు. బోధన్ డివిజన్లో ముందుగానే కోడి పందాలు ఇప్పటికే 2 చోట్ల పోలీసులు పట్టుకోవడం జరిగింది అంటూ వివరాలు తెలియజేశారు. హరితహారం లక్ష్యాలను 100% సాధించాలి అంటూ మరో వార్తించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి అంటూ కామారెడ్డి కలెక్టర్ జితేష్ బి పాటిల్ తెలిపారు. పతంగుల పండగ జాగ్రత్తలు పాటిస్తే మేలు జరుగుతుంది అంటూ సంక్రాంతి అంటేనే పతంగుల పండగ. పగటిపూటే తారలు దిగి వచ్చినట్లుగా నింగికి నిచ్చెన వేసినట్టుగా ఎగిరే రంగురంగుల పతంగుల కనువిందు చేస్తాయి అంటూ వార్తించారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాలను కొనసాగించండి. మంజూరైన అభివృద్ధి పనులను ప్రారంభించండి. అవసరమైతే ఆ క్రెడిట్ అధికార పార్టీ నాయకులు తీసుకోండి. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేయడం సరికాదు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేశారు. బిక్కునూరు జాతీయ రహదారిపై మరో 2 మృతి చెందారు అంటూ వార్తించారు. ఉమ్మడి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 4 దుర్మరణం చెందారు అనే అంశాన్ని ఇచ్చారు. అశోక్ సాగర్ వద్ద 2, బిక్నూరులో మరో 2, మరొకరి పరిస్థితి విషమం, దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసే ముందు శని సిగ్నాపూర్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे न्यारी न्यारी हरी भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण सत्यनारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि
हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण आधार हमारे हरि हरि आधार हमारे हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि भजमन नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ఇప్పుడు మరికొన్ని వార్తలను చూద్దాం. సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే ఇలా వచ్చి అలా వెళ్తారు అంటూ వార్తించారు. జీజీహెచ్లో ఇష్టరాజ్యంగా వైద్యుల రాకపోకలు, ఓపీ 3 గంటలకే క్లోజ్, పట్టించుకొని ఉన్నతాధికారులు, రోగులకు తప్పని ఇక్కట్లు అంటూ వార్తించారు. సీఎంఆర్ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు సిపి కల్మేశ్వర్ తెలిపారు. డీలర్లకు శిక్షణ, మినీ అంగన్వాడీలు అప్గ్రేడ్ అంటూ ఉత్తర్వులను జారీ చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు. 135 మినీ అంగన్వాడీ కేంద్రాలు కార్యకర్తలకు పెరగనున్న వేతనాలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీని నిలబెట్టుకుంటుందన్న కార్యకర్తలు. పులెత్ దంపతులకు భారత రత్న ఇవ్వాలి అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే అంటూ మరో వార్తనిచ్చారు. వివాహేతర సంబంధానికి నిండు ప్రాణం బలి అయింది. 3 రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు. దివ్యాంగులకు మార్దన్ పోటీలు, రాష్ట్ర స్థాయి టోర్నీ పరిశీలకురాలిగా నీరజారెడ్డి అంటూ వార్తించారు. ఏఎంసీలపై ఆశావాహులు కన్నుపెట్టారు. 2016 నుంచి రిజర్వేషన్లు కేటాయించిన గత ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీలు రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లు కొనసాగింపుపై స్పష్టత కరువైంది అంటూ వార్తించారు. క్రైమ్ కారణం చూసుకుంటే బిల్లు కడితేనే మృతదేహం ఇస్తామంటూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకం, బంధువులు ఆందోళన వెనక్కి తగ్గిన యాజమాన్యం. మద్యానికి బానిస యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నసరులాబాద్లో చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరికి జైలు శిక్ష, ఖలీల్వాల్లో, బిక్నూర్లో బైక్ చోరీ, ఇసుక ట్రాక్టర్లు పట్టివేత, దుబాయ్లో బోనాల వాసి మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బాల్కొండలో చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ ఒకరు రుతురులో చోటు చేసుకుంది. రేషన్ షాప్పై అధికారులు దాడి నిర్వహించారు. 85 క్వింటాల బియ్యం తేడా, రేషన్ డీలర్లపై కేసు నమోదు చేశారు. భర్త మృతి తట్టుకోలేక భార్య, తోడు నీడై నిలిచిన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేని భార్య తను దాల్చిన ఘటన మండలంలోని మాసాన్పల్లిలో చోటు చేసుకుంది. 6గురిపై కేసు నమోదు చేశారు. కమ్మర్పల్లిలో పేకట స్థావరంపై దాడిని నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు.
అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్త చూస్తే సంక్రాంతికి రెడీ, పండగ సందర్భంగా పందాలకు కోడి పుంజులు, గెలిపే లక్ష్యంగా పుంజులకు తర్ఫీదు, చేతులు మారనున్న లక్షలాది రూపాయలు. ఇప్పటికే జిల్లాలో 2 చోట్ల దాడులు, కట్టడి చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమంటూ వార్తించారు. ప్రమాదకరంగా బీటీ రోడ్, నాసి రకం పనులతో కుంగిన రహదారి అంటూ వార్తించారు. ఘనంగా స్వామి వివేకానంద జయంతి, బిల్లు కట్టలేదని శవం ఇవ్వని సిబ్బంది ఆందోళన చేసిన మృతుడి కుటుంబీకులు, ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. జోరుగా పిండి వంటలు, రెడీమేడ్ గా సకినాలు, గారెలు, అరిసెలు, పిండి వంటలతో ఉపాధి పొందుతున్న మహిళలు సంక్రాంతి వేళ భలే గిరాకీ అంటూ దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. సైకిల్ ఢీకొన్న బైక్, 2 మృతి చెందారు. టీయూ బాలికల హాస్టల్ సమస్యలు అధికారులకు పట్టవా అంటూ గత కొన్నేళ్లుగా మొరపెట్టుకున్నా పట్టించుకొని ప్రభుత్వం ఇరుకు హాస్టళ్లలో బిక్కుబిక్కుమంటూ వేలదీసిన బాలికను నూతన హాస్టల్ నిర్మించాలని డిమాండ్ చేసిన బాలికలు కొత్త ప్రభుత్వం పైన ఆశలు అంటూ వార్తించారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.